ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులో మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఒకటి ఏర్పడుతున్నది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి 2 ప్రత్యేకమైనటువంటి వీడియోలు, గ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, అలానే గ్రహణ సమయంలో 12 రాశుల వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే వీడియో కూడా చేశాము. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ మనము ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా మేషరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితికి రీచ్ అవుతారు. అలానే లాభస్థానంలో రవి, బుధుడు, కుజుడు, రాహువు యొక్క గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా మారుతుంటుంది. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదైనా సాధించాలి అనేటటువంటి తాపత్రయం మేషరాశి వారికి బాగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈ శని కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్మ ఫలితాలు మొత్తము కూడా బలంగా వర్తించేటటువంటి కాలంగా ఉండబోతుంది. ప్రధానంగా 11వ స్థానంలో రాహువు, రవి, కుజుడు, బుధుడు కలిసి సంచారం చేయటం వల్ల ప్రపంచ స్థాయిలో కూడా అనూహ్యమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీలో విప్లవాలు వస్తూ ఉంటాయి. రాజకీయ కల్లోలాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఇది ఒక వాయుతత్వ శక్తిది కాబట్టి ఉధృతమైనటువంటి కాలంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఇక గ్రహణం గురించి ఆల్రెడీ ఆ వీడియోలో తెలియజేశాను. గ్రహణం అనేటటువంటి మేషరాశి వారికి ఎలా ఉంటుందని తెలియజేశాను. ఆ వీడియో చూడండి. ఇక మేషరాశి వారికి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే డే వైజ్గా మేషరాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏ విధంగా ఉంటుందంటే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది. కారణం ఏంటంటే ప్రతి విషయము కూడా ఫేవరబుల్గా మారుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో బాధ్యతగా ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకండి. రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఆనందాలు పొందే అవకాశం ఉంటుంది. పాలు పరిహారం అనేటటువంటిది, పాలు దానంగా చేయటం అనేటటువంటి చాలా మంచిది.